హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు. ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు. ఈ మామిడికాయ పప్పు నేను ఎలా చెప్పానో అదే కొలతలతో, అదే టిప్స్‌తో మీరు చేయండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీని గురించి నేను ఒక హాఫ్ కప్ కందిపప్పు తీసుకున్నానండి. ఈ హాఫ్ కప్ కందిపప్పుని మీరు కుక్కర్‌లో వేసేసి శుభ్రంగా నీళ్లు పోసి చక్కగా కడిగేసి నీళ్ళన్నీ వంచేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అందులో ఒక మీడియం సైజు మామిడికాయని ముక్కలుగా కోసేసుకుని అందులో వేసేసుకోండి. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు కూడా సగానికి కట్ చేసుకుని వేసుకోండి, వాసన బాగా పడుతుంది. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా చక్కగా దూసేసి అందులో వేసేసుకోండి. ఒక 3 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసేసుకుని అవి కూడా అందులో వేసేయండి. ఇప్పుడు ఒక 1 స్పూను నెయ్యి వేసేసుకోండి అందులో. ఆ నెయ్యి వల్లే పప్పు సువాసన మరింత పెరుగుతుందండి, చాలా బాగుంటుంది. ఇందులో ఒక 2 కప్పులు నీళ్లు పోసేసుకోండి. పోసేసుకుని చక్కగా ఒక హాఫ్ స్పూను పసుపును వేసుకోండి. వేసేసుకొని కుక్కర్ని మూత పెట్టేసేసుకొని పొయ్యి మీద పెట్టేయండి. ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు పొయ్యి మీద దాన్ని అలా వదిలేయండి. ఇప్పుడు మూత తీసి చూడండి. ఒక 5 మినిట్స్ పోయాక పప్పు ఉడికిందో లేదో చూద్దాం. చక్కగా ఉడికిందండి. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తెతో చక్కగా మెత్తగా మెదిపేసేసుకోండి. మెదుపుకొని దాన్ని అలాగే ఒక పక్కన పెట్టేయండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకోండి. అందులో ఒక 2 స్పూన్స్ గీ వేసేసుకోండి. దీనికి నెయ్యి పోపే బాగుంటుందండి. ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి. అలాగే వేసుకొని కొంచెం అటు ఇటు కదిపాక ఒక్కసారి ఒక 3 ఎండుమిరపకాయలు ముక్కలు చేసేసుకుని అవి కూడా అందులో వేసేసుకోండి. అందులో అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక్క పావు స్పూను ఆవాలు కూడా వేసేసుకోండి. చక్కగా పోపు అంతా వేగేలాగా నిదానంగా దాన్ని సన్నటి సెగ మీద వెల్లుల్లిపాయలు అవి వేగేలాగా చక్కగా వేపేసుకోండి. అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగు వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేసాం కదా, ఇంక ఇంగు ఎందుకు అనుకోకండి. 2 కలిపి వండి చూడండి, మీకు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయ ఇంగువ కలవడం వల్లే మనకు ఆ ఫ్లేవర్ కూడా ఇంకా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు అందులో ఇందాక మనం మెదిపి పెట్టుకున్న పప్పు ఉంది కదా, చక్కగా అందులో వేసేసుకోండి. ఆ పోపులో ఆ పప్పు వేసే వరకు ఆ వాసన అంతా పట్టి అబ్బా ఎంత బాగుంటుందోనండి, చాలా బాగుంటుంది. చక్కగా పోపు అంతా కలిసేలాగా ఆ పప్పు అంతా కలిపేసేసుకోండి. ఒక 10 నిమిషాలు దాన్ని అలాగే పొయ్యి మీద ఉడకనివ్వండి. ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకోండి. వేసేసుకుని చక్కగా సాల్ట్ కూడా వేసేసుకున్నాక బాగా కలిపేసేసుకుని ఒక 5 నిమిషాలు దాన్ని అలాగే నిదానంగా సిమ్లో పెట్టేసి ఉడకనివ్వండి. ఇప్పుడు దాన్ని సర్వింగ్ డిష్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కామెంట్స్ని మాకు ఎప్పటికప్పుడు తెలియచేయండి.